ఎప్పుడైనా మీకిలా అనిపిచ్చిందా? ఒక పని తప్పు అని తెలుసు, అది చేశాక ఖచ్చితంగా బాధపడతామని కూడా తెలుసు, అయినా ఎవరో మనల్ని బలవంతంగా ఆ పనిలోకి నెడుతున్నట్టు ఆగలేకుండా చేసేస్తాం. మనలో చాలామంది ఎదుర్కొనే ఈ అంతర్గత పోరాటానికి సమాధానం ఎక్కడుందో తెలుసా? వేల ఏళ్ల కిందటి భగవద్గీతలో ఉంది. సరే, మరి ఆ ప్రాచీన జ్ఞానం ఏంటో ఈరోజు చూద్దాం. ఈ ప్రశ్న మనలో ప్రతి ఒక్కర్నీ ఏదో ఒక సమయంలో ఆలోచింపజేస్తుంది. విచిత్రమేంటంటే, ఈరోజు మనం ఎదుర్కొంటున్న ఈ సమస్య వేల ఏళ్ల కిందట కురుక్షేత్ర యుద్ధభూమిలో అడిగిన ఒక ప్రశ్నలో దాగుంది. దీనిబట్టే అర్థమవుతోంది, కాలం మారినా మనిషి స్వభావం మారలేదని. అసలు మన లోపల ఉండే ఈ బలవంతపు శక్తి ఎక్కడినుంచి వస్తోంది? ఈ సెక్షన్లో దాని మూలమేంటో చూద్దాం. కథ మొత్తం అర్జునుడు అడిగిన ఒక సింపుల్ ప్రశ్నతో మొదలవుతుంది. అసలు మనకు ఇష్టం లేకపోయినా ఏదో కంటికి కనిపించని శక్తి మనల్ని ఎందుకు తప్పుదారిలోకి లాగుతుంది? చూసరా, ఇదే ఆ కీలకమైన ప్రశ్న. ఏది మంచో ఏది చెడో మనకు తెలుసు, అయినా సరే మనం ఎందుకు చెడువైపు ఆకర్షితులవుతాం? ఈ ఒక్క ప్రశ్నే మన ఈ మొత్తం విశ్లేషణకు పునాది. సరే, దీనికి శ్రీకృష్ణుడు చెప్పిన ఆ లోతైన సమాధానం ఏంటో ఇప్పుడు చూద్దాం. శ్రీకృష్ణుడు చెప్పిన సమాధానం మన దృష్టిని బయటి ప్రపంచం నుంచి మన లోపలికి తిప్పుతుంది. సమస్య బయట ఎక్కడో లేదు, మనలోనే దాక్కుని ఉన్న శత్రువులలో ఉంది అంటాడు. మరి మన ప్రవర్తనను శాసించే ఆ అంతర్గత శత్రువులు ఎవరో ఒకసారి చూద్దాం. శ్రీకృష్ణుడి ప్రకారం మనల్ని ఇలా బలవంతంగా తప్పు చేయించేవి రెండు ప్రధాన శత్రువులు. ఒకటి కామం, అంటే విపరీతమైన తీరని కోరిక. రెండోది క్రోధం, అంటే అదుపు చేసుకోలేని కోపం. మరి ఇవి రెండూ ఎక్కడ్నుండి పుడతాయంటే రజోగుణం నుండి. అంటే మనలో ఉండే ఆ ప్యాషన్, ఎప్పుడు ఏదో ఒకటి చెయ్యాలనే యాక్టివిటీ అన్నమాట. అయితే కామం, క్రోధం అనేవి జస్ట్ ప్రారంభం మాత్రమే. భగవద్గీత మొత్తం 6 అంతర్గత శత్రువులను గుర్తిస్తుంది. అవే కోరిక, కోపం, దురాశ, భ్రమ, అహంకారం, ఇంకా అసూయ. వీటినే షడ్రిపులు అని కూడా అంటారు. ఇవి ఒక సైన్యంలా పనిచేసి మనల్ని పతనం వైపు లాగుదాయి. ఈ మాటల్లోని తీవ్రతను గమనించండి. గీత వీటినేవో చిన్న చిన్న బలహీనతలుగా చూడట్లేదు. కోరిక, కోపం, దురాశ, ఈ 3 మనల్ని మన నాశనానికి మనమే దారివేసుకునేలా చేసే నరకద్వారాలు అని హెచ్చరిస్తోంది. ఒక చిన్న ఆలోచన ఎలా పెరిగి పెద్దదై ఒక వినాశకరమైన చర్యగా మారుతుంది? ఆ పతనమయ్యే ప్రాసెస్ను గీత స్టెప్ బై స్టెప్ వివరిస్తుంది. ఆ జర్నీలోని ప్రతి అడుగును ఇప్పుడు మనం జాగ్రత్తగా పరిశీలిద్దాం. చూడండి, ఈ పతనం ఎంత చిన్నగా మొదలవుతుందో. కేవలం ఒక వస్తువు మీద దృష్టి పెట్టడంతో మొదలవుతుంది. ఆ తర్వాత అది అంచెలంచెలుగా, అనుబంధంగా, కోరికగా, అది తీరకపోతే కోపంగా, చివరికి స్వీయ నాశనంగా మారుతుంది. ఇది అచ్చం ఒక డామినో ఎఫెక్ట్ లాంటిది. అంటే మనం వేసే మొదటి అడుగే ఎంత ప్రమాదకరమో ఇది మనల్ని హెచ్చరిస్తోందన్నమాట. అయితే ఈ పతన చక్రాన్ని బ్రేక్ చేయటం అసాధ్యమా? అస్సలు కాదు. ఎందుకంటే పరిష్కారం కూడా మన లోపలే ఉంది. మనలోనే ఒక పవర్ స్ట్రక్చర్, అంటే ఒక అధికార నిర్మాణం ఉంది. దాన్ని అర్థం చేసుకుంటే ఈ పతనాన్ని ఆపి మనం పైకి వెళ్ళొచ్చు. సరే, ఆ నిర్మాణం ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. దీన్ని మన లోపలున్న ఒక ప్రభుత్వంలా ఊహించుకోండి. ఇందులో ప్రతి పైస్థాయి దాని కింది స్థాయిని కంట్రోల్ చేయగలదు. ఇంద్రియాలు బయటి ప్రపంచాన్ని చూస్తాయి, మనస్సు వాటిని గమనిస్తుంది. బుద్ధి అంటే మన విచక్షణ మనస్సుకు సరైన దారి చూపిస్తుంది. వీటన్నింటిపైన మన అసలైన స్వరూపమైన ఆత్మ ఉంటుంది. ఈ మొత్తం సోపానక్రమంలో మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన పాయింట్ ఇదే. కంట్రోల్ మన చేతుల్లోనే ఉంది. ఇంద్రియాలు దారి తప్పుతుంటే వాటిని మనస్సుతో అదుపు చేయొచ్చు. మనస్సు కంట్రోల్ తప్పుతుంటే దానిని బుద్ధి అనే విచక్షణతో సరైన మార్గంలో పెట్టొచ్చు. పవర్ ఎప్పుడూ పైనుంచి కిందికి ప్రవహిస్తుంది. మరి ప్రాక్టికల్గా ఈ కంట్రోల్ను ఎలా సాధించాలి? దీనికి ఒక పురాతన పద్ధతి ఉంది. మన మెదడును రీవైర్ చేయడం లాంటిదనమాట. మన ప్రవర్తనను నడిపించే సంస్కారాలు అనే లోతైన మానసిక ముద్రలను అర్థం చేసుకుంటే ఇది సాధ్యమవుతుంది. సంస్కారాలు అంటే సింపుల్గా చెప్పాలంటే మన మైండ్లో ఏర్పడిన గాడులు లేదా సాఫ్ట్వేర్ ప్రోగ్రాంలు.
మనం ఒకే పనిని లేదా ఆలోచనను పదే పదే చేసినప్పుడు అవి మన సబ్కాన్షియస్ మైండ్లో లోతుగా పాతుకుపోయి మనకు తెలియకుండానే మన ప్రవర్తనను ఆటోమేటిక్గా నడిపిస్తాయి. సంస్కారాలు ఏర్పడే ప్రాసెస్ ఇదే. మనం తెలిసి చేసే ఒక చిన్న ఎంపిక, దాన్ని పదే పదే చేయడం వల్ల అది మనకు తెలియకుండానే ఒక అలవాటుగా మారిపోతుంది. ఇక్కడ ఉన్న మంచి విషయమేంటంటే, మనం కావాలని మంచి సంస్కారాలను నిర్మించుకోవడం ద్వారా మన ఆటోమేటిక్ ప్రవర్తనను మనకు నచ్చినట్టుగా మార్చుకోవచ్చు. ఉదయాన్నే లేవడం అనే ఈ చిన్న ఉదాహరణ తీసుకోండి. ఇది సంస్కారాల కాన్సెప్ట్ను చాలా క్లియర్గా చెప్తుంది. బలహీనమైన సంస్కారం ఉంటే అలారం మోగగానే ఇంకాసేపు పడుకోవాలని అనిపిస్తుంది. స్నూజ్ బటన్ నొక్కేస్తాం. అదే పదే పదే ప్రయత్నించి పొద్దున్నే లేవడాన్ని ఒక బలమైన సంస్కారంగా మార్చుకుంటే అలారం మోగగానే ఆటోమేటిక్గా ఎనర్జీతో లేచి కూర్చుంటాం. ఓకే, ఇప్పటిదాకా మనం సమస్యను చూశాం, పరిష్కారాన్ని కూడా అర్థం చేసుకున్నాం. ఇప్పుడంతా ఒకే ఒక్క ప్రశ్న దగ్గర ఆగిపోతుంది. మనం స్నేహితులమా లేక శత్రువులమా? చివరికి ఎంపిక మనదే, బాధ్యత కూడా మనదే. భగవద్గీతలోని ఈ శక్తివంతమైన సందేశము మొత్తం సారాంశాన్ని ఒక్క వాక్యంలో చెప్తుంది. ఎవరికి వారే తమను తాము ఉద్ధరించుకోవాలి. ఎందుకంటే మనిషికి తనే గొప్ప స్నేహితుడు లేదా తనే అతిపెద్ద శత్రువు. మనసును, ఇంద్రియాలను బుద్ధితో కంట్రోల్ చేస్తే స్నేహితులమవుతాం. వాటికి లొంగిపోతే మనకు మనమే శత్రువులమవుతాం. చివరిగా ఎంపిక మన చేతుల్లోనే ఉంటుంది. మన లోపలున్న శక్తులను అర్థం చేసుకుని వాటిని కంట్రోల్ చేసి పైకి వెళ్తామా, లేదా వాటికి లొంగిపోయి అదే పతనచక్రంలో చిక్కుకుపోతామా? ఈ ప్రశ్నతోనే ఈ విశ్లేషణను ముగిద్దాం.